సంతోషం బతుకొక నరకం అన్నది నిత్య పశువుక మనిషిని పశువుని చేసే బలమున్నదిరా దీనికి. ఏంటైంది లక్ష్మమ్మ? పండు, మనల్ని ఎవరో వెంబడిస్తున్నట్టు నా 6th సెన్స్ కి అనిపిస్తుంది పండు. అమ్మో లక్ష్మమ్మ, నువ్వు చెప్పింది నిజమే లక్ష్మమ్మ. వెనకాల ఎవరో రౌడీలు ఉన్నారు. రుక్మిణమ్మ, ఆ వెనకాలన్న రౌడీలు, మిమ్మల్ని వెంబడించిన రౌడీలు ఒకరేనేమో ఒకసారి చూసి చెప్తారా? ఆగండమ్మా, నేరుగా చూడకండి. పండు, మరెలా లక్ష్మి? పండు, నీ ఫోన్లో ఫ్రంట్ క్యామ్ ఆన్ చేసివ్వు. ఆన్ చేసినానమ్మా. రుక్మిణమ్మ, ఈ ఫోన్లో ఫోటో దిగుతున్నట్టుగా ఆ వెనకాలన్న రౌడీలు నిన్న మిమ్మల్ని వెంబడించిన రౌడీలో కాదో చూసి చెప్పండి. అవును లక్ష్మి, నిన్న నన్ను వెంబడించిన రౌడీలు వీళ్ళే. ఇప్పుడు ఎలా లక్ష్మమ్మ? పండు, ఇట్రా. అలాగే లక్ష్మమ్మ. రే, పోలీసులు వస్తున్నారా, పారిపోండి. లక్ష్మమ్మ, వాళ్ళు పారిపోవడం లక్ష్మమ్మ. పండు, మనం రిలాక్స్ అవ్వడానికి లేదు. వాళ్ళు మనల్ని మళ్ళీ వెంబడించే ప్రమాదం ఉంది. మరి ఎలా లక్ష్మమ్మ? పండు, అర్జెంట్గా ఏదైనా క్యాబ్ బుక్ చేయి. మనం వెంటనే రామాపురం చేరు. అయ్యా, ఆ విహారీ బాబు మనల్ని కనిపెడతాడంటారా? రేయ్, ఈ చోటుని ఆ దేవుడు తప్పించి ఎవ్వరూ కనిపెట్టలేర్రా. రేపు పొద్దుగూకంగానే ఆ కావేరి మేజర్ అవుతుంది. ఆ తర్వాత నా పుత్రుడికి భార్య అవుతుంది. దాని తర్వాత దాని యావదాస్తి నా కొడుకు సొంతం అవుతుందిరా. హలో అమ్మిరాజు, ఎవరు? ఏంటమ్మిరాజు, నన్నే మర్చిపోయావా? ఎవర్రా? కస్టమర్ కేర్ నుంచి నాన్న. ఓ, ఇదిగో, నువ్వెవరో గుర్తుపట్టలేదు. కొంచెం నీ పేరు చెప్పు. వసంతం. వసంతమా? ఆ పేరుతో నాకు తెలిసిన ఆడాళ్ళు ఎవరూ లేరే. అదే అమ్మిరాజు, నువ్వు ఆ పంకజాన్ని కలవడానికి వచ్చేవాడి కదా, ఆ పక్కనే నేనుండేదాన్ని. ఓ, నువ్వా వసంతం? నిన్ను సొంతం చేసుకోవాలని నాకు అనిపిస్తుంది, కానీ ఎలా? అమ్మా, ఆ అమ్మిరోజు నన్ను నమ్మేశాడు. ఇప్పుడు మనం ఎక్కడ రమ్మందాం?
పండు ఒక పంచే రామాపురం పొలిమేర దగ్గరికి రమ్మను. అలాగేనమ్మా. హలో, నేను ఒక అడ్రస్ చెప్తాను, నువ్వు అక్కడికి వచ్చేస్తే మనమిద్దరం మనసు విప్పి మాట్లాడుకుందాం. అక్కడ కుదరదు గానీ నేనే ఒక చోటు చెప్తాను, నువ్వు బేగా వచ్చేస్తే. అతనే వేరొక చోటు చెప్తానంటమ్మా. ఎక్కడికి రమ్మంటాడో కనుక్కో పండు. హలో అమ్మిరాజు, లొకేషన్ పంపించు అమ్మిరాజు. అలాగే. అమరేజ్ లొకేషన్ సెండ్ చేస్తామన్నాడమ్మా. వీడేంట్రా కస్టమర్ కేర్ తో మిలుగులు తిరుగుతూ మాట్లాడుతున్నాడు. చెప్పంబిక. సుభాష్, రుక్మిణి నా దగ్గర నుంచి ఎస్కేప్ అయింది. ఎలా? ఆ రుక్మిణి లక్ష్మితో పాటు ఊరికెళ్తుంది. అక్కడే విహారీ కూడా రుక్మిణి కూతురు కావేరిని కాపాడడానికి వెయిట్ చేస్తున్నాడు. నువ్వు వెంటనే రామాపురం వెళ్ళు. ఇప్పుడే రామాపురం బయలుదేరతాను. అక్కడ ఏం చేయాలో తెలుసుగా? తెలుసంబిక. ఆ రుక్మిణిని చంపాలి. ఆ రుక్మిణిని చంపుతాను, బోనస్గా లక్ష్మీ విహారీని కూడా చంపేస్తాను. అప్పుడు మనకి శత్రుశేషం ఉండదు సుభాష్. వెంటనే ఊరు బయలుదేరు, నేను వెనకాలే వస్తున్నాను. అలాగే అంబిక.